బుద్ధ పులి. అడవి నడుమ వీర అనే భయంకరమైన పులి ఒకటి వేటాడుతూ ఉండేది. దాని బలానికి తిరుగు ఉండేది కాదు. దాని గర్జనలకు చెట్లు కూడా వణికిపోయేవి. కానీ ఒక జంతువును చంపిన ప్రతిసారి ఏదో ఒక తెలియని బాధ కలిగేది. ఒక వర్షాకాలంలో వీర ఒక జింక పిల్లను కొండ చర్యలో చిక్కుకొని ఉండడం చూసింది. దాన్ని తినే బదులు దాని నోటితో పైకి తీసుకువచ్చింది. ఆ జింక పిల్ల భయపడకుండా దాని ముక్కును నాకి దూరంగా పరిగెత్తింది. అప్పుడు వీరాకి ఒక వింతైన ఆనందం కలిగింది. కొన్ని రోజుల తరువాత వీర ఒక గర్భిణీ జింక మీద దాడి చేసింది. వీర దాని కడుపును చీల్చినప్పుడు గర్భంలోని పిల్ల బయటపడి చనిపోయింది. అది తన కడుపును నాకుతూ చనిపోయింది. అది చూసి చలించిన వీరాకి కడుపులో ఆకలి చచ్చిపోయింది. ఆ రాత్రి భయంకరమైన తుఫాను వచ్చింది. వీర ఒక మర్రి చెట్టు కింద తలదాచుకుంది. ఒక గంభీరమైన స్వరంలో, అడవులను వణికించే గర్జనలు చేసే పులిరాజా, నీ హృదయం ఎప్పుడూ ఎందుకు మూగబోయి ఉంటుంది? తోటి జీవుల భయము బాధను ఆహారంగా తీసుకునే మృగరాజా, నీ ఆత్మను ఎందుకు ఆకలితో మాడుస్తున్నావు అని ఆ చెట్టు నుండి వినిపించింది. చెట్టు పులితో తన కథ చెప్పింది. ఒకప్పుడు అదొక క్రూరమైన వేటగాడు, ఒక శాపంతో చెట్టుగా మారిన మనిషి. ఇక ఈ బాధ నుండి బయటపడు అని పులికి చెప్పి దాని పంజాలో ఒకటి తీయటి పండు పడేసింది. సందేహిస్తూనే పులి ఆ పండుని కొంచెం కొరికింది. రక్తం యొక్క కటువైన రుచికి బదులు తీపి రుచి మొదటిసారి నాలుక గుండా దాని ఆత్మను తాకింది. పండ్లు తినడం వల్ల బలహీనపడిన వీరాను అడవి జంతువులు ఎగతాళి చేశాయి. ఒక రాత్రి హైనాల గుంపు దాన్ని చుట్టుముట్టింది. చంపలేని పులి ఇప్పటికే చచ్చింది అహహహా అని నవ్వాయి. హైనాలు పులిపై దాడి చేసే లోపు కొండచర్య నుండి పులి కాపాడిన జింక పిల్ల తల్లి నాయకత్వంలో ఒక జింకల గుంపు అక్కడకు వచ్చి హైనాలను తరిమేసింది. అది ఒకప్పుడు వేటాడిన జంతువులే ఇప్పుడు అతన్ని కాపాడాయి. వీర ఆకాశం వైపు గర్జించింది. ఇక మాంసపు వాసన నా జీవితంలో లేదు. అది బలహీనులను కాపాడటం మొదలుపెట్టింది. కోతులతో కలిసి మామిడి పండ్లు, తేనె పంచుకుంది. అడవిలో అందరూ ఈ బుద్ధుడిగా మారిన పులి గురించే మాట్లాడుకున్నారు. చివరికి వేటగాళ్ళు కూడా తమ బాకులను పడేసి దాని మార్పుకు మ్రొక్కారు. ఈ కథలోని నీతి ఏంటంటే, హింస ఒక ప్రత్యామ్నాయం మాత్రమే, అనివార్యత కాదు అని తెలియజేయడమే ఈ కథ సందేశం. ఇలాంటి మంచి మంచి కథల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట